అమరావతిలో మెగా డ్రోన్ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో హైటెక్ సిటీని నిర్మించామని, అదేవిధంగా ఇప్పుడు టెక్నాలజీలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని తెలియజేశారు. విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణులలో 30% మంది తెలుగువారే ఉన్నారన్న విషయాన్ని గుర్తించారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ చేంజర్ కాబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే విజయవాడలో వచ్చిన వరదల టైంలో ఆహారం, త్రాగునీరు డ్రోన్ల ద్వారా అందించామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మేము ఏదైతే మెగా ఈ డ్రోన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈరోజు రేపు అంటే 2 రోజుల పాటు ఈ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో డ్రోన్కి సంబంధించినటువంటి మెగా కార్యక్రమం ఇది. యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం ఈరోజు సీకే కన్వెన్షన్ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ డ్రోన్కి సంబంధించిన సమ్మిట్ ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఇద్దరు కలిసి కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా కూడా భవిష్యత్తు అంతా కూడా డ్రోన్లకు సంబంధించి అత్యధికంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. గతంలో కేవలం డ్రోన్స్ని వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువులు చల్లటానికి, అదేవిధంగా కూడా ఈ పిచికారీ చేసే విధంగా కూడా ఎరువులతో పాటు పురుగు మందులను కూడా పిచికారీ చేసే విధంగా ఉపయోగించే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే డిఫరెంట్గా తయారైంది. డ్రోన్స్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా వాటిని ఏ రంగాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మాత్రం ప్రత్యేకంగా కూడా ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే టెక్నాలజీ పెరిగిందో ఆ టెక్నాలజీ పెరిగిన తర్వాత మాత్రం వాటికి అత్యధిక ప్రాధాన్యత వచ్చిందని చెప్పుకోవాలి. మనం జరిగినటువంటి ఏదైతే వచ్చినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో ఆ వరదలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ వరదల కట్టలు తెగిపోయినాయి, అదేవిధంగా కూడా ఎక్కడెక్కడ ఈ వరద నీరు ప్రవహిస్తుంది, ఎక్కడెక్కడ ఆ వరదలో చిక్కుపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఈ డ్రోన్స్ చాలా ఉపయుక్తంగా కూడా ఆ రోజు అయితే మాత్రం కనపడి, అదేవిధంగా కూడా కొంత ఆహారాన్ని కూడా చేరవేసేందుకు కూడా అవి ఉపయోగపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ మాత్రం దేశవ్యాప్తంగా కూడా డ్రోన్ టెక్నాలజీకి ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా కూడా దానికి సంబంధించి కూడా ఆదరణ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో డ్రోన్ టెక్నాలజీని పూర్తిగా కూడా ఏపీ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఈ విధమైనటువంటి అవకాశాలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసేందుకు ఈరోజు డ్రోన్కి సంబంధించినటువంటి సమ్మిట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా దగ్గర 6,639 మంది ఈ డ్రోన్ సమ్మిట్లో పాల్గొనేందుకు వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదేవిధంగా కూడా 17,011 మంది ఈ డ్రోన్ సమ్మిట్కి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి తాము ఔత్సాహికులు కూడా వచ్చేందుకు వాళ్ళైతే సిద్ధపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా కూడా ఇక ఏదైతే ప్రత్యేకంగా కూడా ఇప్పుడు కేవలం ఈ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా కూడా డ్రోన్ టెక్నాలజీని కూడా దానిలో ఒక భాగం చేయాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకనే ముఖ్యంగా కూడా ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఈ సమ్మిట్ ఉందో ఈ డ్రోన్ సమ్మిట్కి కూడా అన్ని కాలేజీల నుంచి ఈ విద్యార్థులను కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసే పరిస్థితి కూడా అక్కడ జరిగింది. అదేవిధంగా కూడా దగ్గర 44 టాప్ కంపెనీస్ ఏవైతే డ్రోన్ తయారీలో గొప్ప కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ ముఖ్యంగా కూడా అమరావతిని ఈ డ్రోన్ క్యాపిటల్గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధపడినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే ఈ డ్రోన్కి సంబంధించి డ్రోన్ టెక్నాలజీతో ఇక్కడ ఎవరైనా సరే ఔత్సాహికులు ఈ ఏదైతే ఈ కంపెనీలను ఏర్పాటు చేసుకోవడానికి వచ్చినట్లయితే మాత్రం వాళ్ళకి జస్ట్ ఒక 30 రోజుల్లోనే వాళ్ళకి కావాల్సిన అనుమతులు ఇచ్చడంతో పాటుగా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ సౌకర్యాలు కల్పించడమే కాకుండా వాళ్ళకి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించే విధంగా కూడా ప్లానింగ్ చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. తాను ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా హైదరాబాద్ డెవలప్ కావడానికి అవసరమైనటువంటి హైటెక్ సిటీ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల డెవలప్మెంట్స్కి సంబంధించిన అంశాల్లో కూడా తాను టెక్నాలజీని విరివిగా ఉపయోగించిన మీదటే అవన్నీ కూడా
డెవలప్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇక ఏపీలో కూడా ఈ టెక్నాలజీని పరుగులు పెట్టించే దిశగా ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే పున్నమి ఘాట్లో అంటే 6:30కి పున్నమి ఘాట్లో ఈ డ్రోన్స్తో ఒక షోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి బిగ్గెస్ట్ షోగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5,500 డ్రోన్లు ఒకేసారి ఈ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ రేంజ్, భూమి నుంచి 1/2 కిలోమీటర్ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చేసేటువంటి విన్యాసాలు వివిధ ఆకృతుల్లో కూడా కనిపించే విధంగా ఉండే విధంగా కూడా అక్కడ ప్లానింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న కూడా కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. అంటే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే చాలా హైలైట్గా నిలుస్తుంది. డ్రోన్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఇజ్రాయిల్కి పాలస్తీనాకి సంబంధించిన యుద్ధంలో కానీ, అదేవిధంగా కూడా రష్యాతో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో కానీ పూర్తిగా కూడా డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా హై ప్రయారిటీగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భవిష్యత్తు తరాలన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా అక్కడ ఇక హాస్పిటల్లో చూసుకున్నట్లయితే మాత్రం హాస్పిటల్కి సంబంధించి అనవసరంగా కూడా పేషెంట్కి సంబంధించి పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, ఏంటి అనవసరమైన పేషెంట్లు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని గుర్తించడానికి, అదేవిధంగా ఇక ఈ రోడ్లు ఏదైతే ఈ రహదారులకు సంబంధించి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఎక్కడెక్కడ అక్కడ ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని తెలుసుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా కూడా నేరస్తులకు కూడా డ్రోన్ టెక్నాలజీ అనేది ఈ భారీ ఎత్తున వాళ్ళు చేసేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళని నియంత్రించేందుకు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు పారిపోతున్న సందర్భంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల వాటిని పూర్తిగా కూడా పోలీసు యంత్రాంగం ఉపయోగించుకున్నట్లయితే మాత్రం నేరాల అదుపు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అంటే ఇప్పటివరకు కూడా ఢిల్లీలో ఒక చోట ఈ డ్రోన్ సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అంతకన్నా భారీగా కూడా ఈరోజు రేపు అమరావతి అంటే విజయవాడ ప్రాంతంలో పరిసర ప్రాంతంలో సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా ఇక్కడ అవగాహన కలిగించే దిశగా కూడా ఈ దిశగా పూర్తిగా 44 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు జరిగేటువంటి ఏదైతే డ్రోన్ షో ఏదైతే ఉందో ఆ డ్రోన్ షోలకు సంబంధించి మొత్తం 9 కేటగిరీలుగా కూడా వాటిని నిర్ణయించారు. 9 కేటగిరీలకు సంబంధించి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్కి 3 లక్షలు, సెకండ్ ప్రైజ్కి 2 లక్షలు, థర్డ్ ప్రైజ్కి 1 లక్ష. అంటే జస్ట్ వాళ్ళలో ఏంటంటే ఒక ఔత్సాహికరమైనటువంటి పరిస్థితిని కల్పించేందుకు వాళ్ళ ఒక ఉత్సాహాన్ని నింపేందుకు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రోన్ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకోవాలి. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు డ్రోన్ టెక్నాలజీకి హబ్గా కూడా ఏపీ ఉండాలి. అదేవిధంగా కూడా కర్నూలు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఆ హబ్గా మార్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. అంటే పూర్తిగా కూడా ఏపీ ఇక డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి హైయెస్ట్ లెవెల్లో ఉంటాం. అదేవిధంగా కూడా అది ఇక దేశంలోనే అత్యంత ఇక డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి అత్యంత హైయెస్ట్ రేంజ్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. అలాగే ఎవరైనా సరే డ్రోన్ టెక్నాలజీ మీదకి సంబంధించి ఔత్సాహికులు ఎవరైనా అయితే ఈ స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసినట్టయితే మాత్రం వాళ్ళకి తగిన ప్రోత్సాహాలు ఇస్తానని కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈరోజు జరిగేటువంటి డ్రోన్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఔత్సాహికులు మాత్రం చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ రవికృష్ణ. ఇక